రాఖీ పండగ సందర్భంగా రాష్ట్రంలోని బస్టాండ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ భారీగా ఉంది. వరలక్ష్మి వ్రతం, రాఖీ పండగ ఆదివారంతో కలిపి వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ఊళ్లకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. జీబీఎస్ బస్టాండ్లో బస్సులతో ప్రయాణికులు గంటల కొద్దీ వేచి చూస్తున్నారు. రద్దీకి సరిపడే బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాఖీ పండగ సందర్భంగా రాష్ట్రంలోని బస్టాండ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ భారీగా ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, చెప్పండి, వరుసగా వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ ఆదివారం అన్నీ కలిసి రావడంతో ప్రయాణికులు బాగా బస్టాండ్లో రద్దీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఉదయ్? గుడ్ ఆఫ్టర్నూన్ నిఖత్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని బస్టాండ్లన్నీ కిటకిటలాడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు కూడా బస్టాండ్ల దగ్గర కూడా గంటల తరబడి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వరుసగా అంటే ముఖ్యంగా హైదరాబాద్ లో రాఖీ పండుగ రావడంతో వరుసగా సెలవులు రావడంతో హైదరాబాద్ ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ బస్టాండ్ లో కూడా ప్రయాణికులు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే బస్సుల కొరత చాలా తక్కువగా ఉండటంతో ప్రయాణికులు కొంత అసహనానికి గురవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఉదయం నుంచి కూడా గంటల తరబడి తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు అనేక అవస్థలు పడుతున్నామని చెప్పేసి కొంతమంది ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దగ్గర ప్రాంతాలు కాదు, దూర ప్రాంతాలకు వెళ్లే వారి పరిస్థితి ఏంటని చెప్పేసి వారు ప్రయాణికులు ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా అడిగిన పరిస్థితి కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సుల కొరత కొంత తక్కువ, బస్సులు 10 వెళ్లే బస్సులు కేవలం 2-3 బస్సులను వేయడంతో పాటు అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జేబీఎస్ బస్టాండ్ లో బస్సుల కోసం ప్రయాణికులు కూడా గంటల తరబడి నిరీక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బస్సుల కొరతతో అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఈ రోజు రాఖీ పండుగ కావడంతో కూడా స్పెషల్ ఛార్జీల పేరుతో కూడా అడ్డగోలు ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారని చెప్పేసి వారు కొంతమంది ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్క ఆర్టీసీ కాకుండా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా అడ్డగోలు ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు అని చెప్పేసి వారు కొంత ఆవేదన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కుటుంబాలతో పాటు పిల్లలతో పాటు ప్రయాణికులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఏంటి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పేసి వారు కొంత అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా జేబీఎస్ లో మాత్రం ఉదయం నుంచి కూడా గంటల తరబడి ప్రయాణికులు కూడా వేసి చూస్తున్న పరిస్థితి కూడా ఉదయం నుంచి చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా బస్సులు వస్తాయా లేదా అని చెప్పేసి వారు అనేక గంటల తరబడి కూడా చూస్తున్న పరిస్థితి మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ఇప్పటికే యాజమాన్యం ఏమైనా పట్టించుకుంటుందా లేదా అని చెప్పేసి ప్రయాణికులు కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయ్, చెప్పండి, ఇలా వరుసగా సెలవులు రావడం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ముందస్తుగా కొన్ని ఎక్స్ట్రా బస్సులను పెడితే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి కదా, అంటే ఇలా బస్సులు పెట్టకపోవడానికి కారణం ఏంటంటారు ఉదయ్? నిఖత్, మీరు అన్నట్టుగానే వరుసగా 3 రోజులు సెలవు రావడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారు. ఎందుకంటే ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి కూడా దృష్టిలో ఉంచుకొని కూడా వారికి అదనపు బస్సులు కూడా కేటాయించేవారు. ఛార్జీల విషయంలో కూడా
కొంత భారం కూడా తగ్గిన పరిస్థితి గత ప్రభుత్వంలో కూడా చూస్తా ఉన్నాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో కూడా ఫ్రీ బస్ పేరిట కూడా అనేక బస్సులు కూడా తగ్గించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఫ్రీ బస్ మేమేమైనా అడిగామని చెప్పేసి కొంతమంది మహిళలు కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా అడిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు మాత్రం ఒక పక్క ఫ్రీ బస్ అంటూ మరో పక్క కూడా స్పెషల్ ఛార్జీలు అంటూ అడ్డగోలు ఛార్జీలు కూడా వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు కొంత తీవ్ర అంటే వారి అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఫ్రీ బస్ పెడతా మహిళలే బస్సు అంతా ఎక్కుతున్నారు తప్ప మగవారికి సీట్లు దొరకడం లేదని చెప్పేసి కొంతమంది మగవారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిఖిల్ రైట్, థ్యాంక్ యూ ఉదయ్.